అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 114వ ప్రసంగం చేస్తున్నారు. త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుండి ఒక్క భగవంతుడే విశిష్టమైన వాడు అన్న విషయాల మీద మనం చర్చించుకుంటూ వస్తున్నాం. భగవంతుడు ఒక్కరే, భగవంతుడు సత్యము, భగవంతుడు నిరాకారుడు. ఇది చాలా ముఖ్యమండి. గాడ్ ఈజ్ ఇన్కార్పోరియల్. అర్థమైందండి. ఓన్లీ అందుకనే భగవంతుడిని పరమాత్మ అంటాం. భగవంతుడు విశ్వాత్మనందరికీ తండ్రి, భగవంతుడు జ్ఞానసాగరుడు, భగవంతుడు పతిత పావనుడు, భగవంతుడు ఒక్కరే అనుకున్నామండి, సర్వశక్తివంతుడు అనుకున్నాం. తర్వాత లేటెస్ట్ గా ఇప్పుడు మనం ఏ టాపిక్ తీసుకున్నామండి, గత 2-3 ఎపిసోడ్స్ నుండి భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు. ఈ యొక్క విషయాన్ని చర్చించుకునే ముందర మరొక ముఖ్య విషయాన్ని మనం 2 అంశాలను చర్చిస్తూ ఉన్నాము. ఈ మొదటి అంశముగా నేను ఏ విషయాన్ని తీసుకుంటున్నానంటే, గీతలో అనేక శ్లోకాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయండి. ఏమిటంటే, ఎప్పుడైతే రాజయోగము ద్వారా, చాలా శ్రద్ధగా వినండి, రాజయోగము ద్వారా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని విశ్వాత్మలకి తండ్రి అయినటువంటి పరమాత్మని మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకున్నట్లయితే భగవంతుడి నుండి ప్రాప్తి చేసుకునేటువంటి గుణాలు, శక్తులు ఏవైతే అనుభూతిలోకి తెచ్చుకుంటారో వారికి తృప్తి కలుగుతుందంట. ఆంతరిక తృప్తి, ఆంతరిక ఆనందము, ఆంతరిక సంతుష్టత, ఇంటర్నల్ ఫుల్ఫిల్మెంట్ అంటారు, కంటెంట్మెంట్ అంటారు. అర్థమైందండి. కంటెంట్మెంట్ ఇస్ కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటారు. అన్ని సర్వ గుణాలలోకి ఈ సంతుష్టత అనేది రాజు లాంటిది అంటారు. సో ఇందులో కొన్ని శ్లోకాలని ప్రతి ఎపిసోడ్ ముందు ఒక్కొక్క శ్లోకాన్ని మీ ముందు ఉంచుతాను. చాలా ముఖ్యం. ఎందుకంటే కంటెంట్మెంట్ అనేది చాలా గొప్ప గుణం కదండి. మనలో ఉరుకులు పరుగులు తీయడం అనేది ఆగిపోతుంది. దాని నుండి ప్రశాంతంగా ఉంటాం, చాలా ఖుషిగా ఉంటాం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు పొందలేనటువంటి నిధి, ఖజానా అని మనం పొందాం. అటువంటి స్టేట్కి వెళ్తారన్నమాట. అప్పుడే మనకి కంటెంట్మెంట్ వస్తుంది, ఆత్మతృప్తి అంటారు. ముందుగా మనం ఈ ఎపిసోడ్లో ఒక్క శ్లోకాన్ని చర్చించుకుందాము. ఈ యొక్క తృప్తి, సంతుష్టత అన్న పదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఏమిటంటే ఆ శ్లోకము 3వ అధ్యాయంలోని 17వ శ్లోకం అండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి దయచేసి. ప్రతి ఒక్కరూ కూడా చాప్టర్ నంబరు, అధ్యాయం నంబరు ప్లస్ శ్లోకం నంబరు చెప్తున్నాను. అందులో ఉన్నటువంటి పద విచ్ఛేదన చేస్తున్నాను, తాత్పర్యం చెప్తున్నాను, తత్వం చెప్తున్నాను. అంటే పుస్తకంలో ఉన్న భగవద్గీత పుస్తకంలో, భక్తి మార్గంలో ప్రింట్ చేసినటువంటి భగవద్గీత పుస్తకంలో ఉన్నటువంటి అర్థాన్ని కూడా మేము దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఎందుకు ఇన్ని కోణాలలో ఎందుకు చెప్తున్నాను అంటే, మీలో ఒక స్పష్టత చేకూరుతుందని, సత్యత ఆధారంగా మీ జీవితాన్ని మరచుకుంటారని, పరివర్తన చెందుతారు. మీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా సుఖము, శాంతి, ఆనందము, అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ఉంటారు అనే ఉద్దేశంతోనే భగవంతుడు ఈ సత్యమైనటువంటి జ్ఞానాన్ని చెప్తున్నారు. ఒకసారి 3వ అధ్యాయంలో 17వ శ్లోకాన్ని పరిశీలించండి. ఆ శ్లోకాన్ని వినండి ఒక్కసారి. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవా. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అద్భుతమైన శ్లోకం. నిజంగా మనకు భగవంతుడు చెప్తున్నాడు, నా తండ్రి చెప్తున్నాడు, నా జీవితాన్ని సమూలంగా మార్చడానికి చెప్తున్నాడు. నాలో ఒక సంతుష్టత, తృప్తి అనే గుణాన్ని నింపడానికి ఉద్దేశించబడినటువంటి యొక్క శిక్షణ నేను విస్మరించకూడదు, తేలికగా తీసుకోకూడదు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలండి. ఎందుకంటే మనం అందరం కూడా బుద్ధి ఉన్నటువంటి మనుషులు. 84 లక్షల జీవరాశులను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే, అంధవిశ్వాసానికి భగవద్గీతలో ఎక్కడా చోటు లేదు. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి కాబట్టి
గీతాశాస్త్రమే సర్వశాస్త్రాలకి తల్లి కాబట్టి గీతాశాస్త్రము కేవలం బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటేనే భగవంతుడు చెప్పినటువంటి శ్రీమతం బోధపడుతుంది. అదేవిధంగా ఏ శాస్త్రం కూడా అంధవిశ్వాసంతో అర్థం చేసుకోమని ఎక్కడా కూడా చెప్పలేదు. స్వాత్మరతిరేవా అన్నాడు, ఆత్మరతి అన్నాడు. రతి అంటే ఏంటంటే ఆనందం. ఆత్మ ఫుల్ఫిల్డ్ అనమాట, కంప్లీట్ గా ప్రపంచంలో ఎవరూ పొందలేనటువంటి నిధి ఖజానాని పొందినటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే ఉబ్బి తబ్బిపోయిపోతాడు. ఎవరికైనా ఒక ₹1 లాటరీ వచ్చింది అనుకోండి, ₹1 టికెట్ కొంటే ఎలా ఉంటాడండి? నిద్రపడుతుందా వాడికి? ఏం చేయాలి? ₹1 ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి? ₹1 మామూలుగా సాధారణంగా ఉన్న మనిషి ₹1 లాటరీ వచ్చింది. అట్లా అది అనమాట. అక్కడ ఆత్మ తృప్తి అంటే ఏంటంటే ఇంకా మళ్ళీ ఉరుకులు పరుగులు దానికోసం పరిగెత్తం, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఈ స్పీడ్లోనే మనకేమవుతుందంటే ఆరోగ్యం పాడవుతుంది. మానసిక ఒత్తిడి అంటున్నాను, మనసు ద్వారానే వస్తుంది ఒత్తిడి. ఏ ఒత్తిడి వచ్చినా మనసు ద్వారా వస్తుంది. మనసులో సంకల్పాల ద్వారా స్పీడ్ అనమాట, సంకల్పాల యొక్క స్పీడ్. మామూలుగా ఒక నిమిషానికి 10-12 సంకల్పాలు చేస్తే అది నార్మల్ అంటారు. చాలా ప్రశాంతంగా ఎలాగున్నారండి, బాగున్నారా, మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అనుకుంటాను కదా, వచ్చాడా, ఎప్పుడు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, లేకుండా ఉంటే స్పీడ్గా ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు, ఇదనమాట స్పీడ్ అంటే. ఇదనమాట అంటే నిమిషానికి 50-60 సంకల్పాలు కూడా చేస్తారు. ఎంత ఉద్రిక్తంగా ఉంటారు సార్ మనసులో ఒత్తిడి. అందుకనే మానసిక ఒత్తిడి అంటారు. ఒత్తిడి కారణంగా మనకి రకరకాల జబ్బులు వస్తున్నాయి. డయాబెటిక్ షుగర్ ఇవన్నీ, మన బీపీ షుగర్ ఇవన్నీ వస్తున్నాయి. దాని నుండి మన రకరకాలకి గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్లు ఇవన్నీ వస్తాయి. అందుకని ఇక్కడ ఈ ముఖ్యమైన, చాలా ముఖ్యం అనమాట. ఎస్ ఆత్మరతి అన్నాడు. ఎస్ ఆత్మరతి. ఎస్ యహ అంటే ఏంటి? ఏ అంటే యహ అంటే ఏంటి? ఎవరైతే అన్న పాయింట్ అంటే 850 కోట్ల మనుషులలో ఎవరైతే నేను భగవద్గీత ద్వారా, భగవద్గీతలోని 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల మాధ్యమముగా తెలియచేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము, దాని నుండి ఎవరైతే ఆత్మ తృప్తి పొందుతారో, ఆత్మ రతి పొందుతారో, స్వాత్మరతిరేవ స్యాదాత్మ తృప్తశ్చ మానవ, వాడు ఏం చేస్తాడంటే అండి, ఆత్మలోనే తృప్తి, నేను పొందవలసింది పొందాను, ఇంకా నేను 24 గంటల సమయంలో నేను ఆత్మానందంలోనే గడుపుతాను. అర్థమైందండి? నా ఉద్యుక్త కర్మలు చేసుకుంటాను, కానీ ఈ యొక్క స్థితిని నేను విడిచిపెట్టను. అద్భుతమైనటువంటి ఒక ఇంటర్నల్ ఫుల్ఫిల్మెంట్ ఉంటాయి. ఏదో పొందలేదు మనం పొందినట్టు ఆత్మలో ఉన్నటువంటి నిధి ఖజానా అంతా కూడా మన అనుభవంలోకి వస్తుంది అనమాట. స్వాత్మరతిరేవ స్యాదాత్మ తృప్తశ్చ మానవ. సో ఆత్మ సంపూర్ణంగా తృప్తి చెందుతుంది. అర్థమైందండి? తర్వాత ఆత్మన్యేవచ సంతుష్ట. ఇక్కడ సంతుష్టగా వచ్చింది కదా, రెండు ఒకటే. తృప్తి, సంతుష్టత, అది సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ అన్న దానిలోనే వాడతాం. కానీ ఇక్కడ రెండు ఎందుకు వాడాడు అంటే అన్ని రకాలుగా. ఇప్పుడు సంతుష్టత అంటే అది బాహ్యం కూడా కలిసి వస్తుంది, బాహ్యత కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇది ఈ తృప్తి అనేది ఇక్కడ భగవంతుడు ఆత్మ రతిరేవ అన్నాడు కాబట్టి ఇంటర్నల్ గా మీరు జనరేట్ చేసుకున్నటువంటి ఆ డివినిటీ, ఆ దివ్య గుణాలు, దివ్య శక్తుల ద్వారా ఆత్మలో ఒక నిండుదనాన్ని. అర్థమైందండి? ఆత్మన్యేవచ సంతుష్ట. సంతుష్టత అంటే ఏంటి? కంటెంట్మెంట్. కంటెంట్మెంట్ అంటే ప్రపంచంలో ఏదైనా జరగనివ్వండి, నా యొక్క స్థితి మారదు. ఎందుకంటే నేను ఏది పొందాలనుకున్నానో అది పొందాను. ఇప్పటి వరకు ఏదైతే పొందాలనుకున్న దానికోసం వెతుకుతూ ఉన్నాను. భగవంతుడు అంటే నేను ఒక మిథ్య అనుకున్నాను. భగవంతుడు మిథ్య కాదండి, భగవంతుడు ఈజ్ రియల్. భగవంతుడే చెప్తున్నాడు. భగవంతుడు చెప్పిన మాటలే నేను 30 సంవత్సరాల నుంచి అర్థం చేసుకొని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాను. తెలియాలి అంటే తప్పకుండా ఖచ్చితంగా మీరు కూడా భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో నడిచి తీరాలి. ఇన్ని లక్షల మంది ఒక మార్గంలో నడుస్తున్నటువంటి స్థితి ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? అర్థం చేసుకోండి. యస్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య. ఏమండి? తస్య కార్యం న విద్యతి. అటువంటి వాడికి
ఇంకా నేను ఏదో పొందాలి, బిల్డింగ్లు కట్టుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, బంగారం పోయేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇదేది ఉండదంటే ఎటువంటి కర్తవ్యం అంటే వాడు చేసుకున్న పనులు చేసుకుంటాడు, బిజినెస్ వదిలేస్తాడు, ఉద్యోగం వదిలేస్తాడు, అలాగే పరివారాన్ని చూసుకోవడం మానేస్తాడని కాదండి. ఆ ఉరుకులు పరుగులు తగ్గుతుంది, స్పీడ్ ఏదైతే ఉందో. సమయానికి భోజనం చేయలేడు. ఇప్పుడు ఈ రోజు ఎట్లా ఉందండి, మార్నింగ్ 6ంటికి వెళ్ళిపోతారు, రాత్రి 12ంటికి వస్తారు. ఎప్పుడు టిఫిన్ తింటారో, ఏం తింటారో. ఒక్కోసారి గొప్ప గొప్ప వాళ్ళు కూడా రోడ్డు మీద టిఫిన్ తినేస్తుంటారు, ఏదో రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ తినేస్తుంటారు. అర్థమైందండి? ఎందుకంటే అక్కడ డబ్బు సంపాదన ముఖ్యం, ఏది తింటే తినేది కడుపులో కొంత పడాలి కదా. ఈ విధంగానే ఆరోగ్యం పాడవుతుంది. అటువంటి వాడికి బలమైనటువంటి ఈ పెద్ద పెద్ద కర్తవ్యాలంటూ ఏమి ఉండవు, వాడు తేలికగా ఉంటాడు. ఇదనమాట. అర్థమైంది కదండి? ముందు నేను తత్వాన్ని చెప్తున్నాను. ఈ తత్వము ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోలేదు. అరే, భగవద్గీత జ్ఞానము ద్వారా మన మనసు నిండుగా అవుతుంది, తృప్తి చెందుతామని ఎవరైనా చెప్పారు? ఎవరు చెప్పలేదు కదా. భగవంతుడు చెప్తున్న మాటల ద్వారా నేను తృప్తి చెందాను కాబట్టి నేను 10 గంటలు ఖర్చు పెడతాను ప్రతిరోజు భగవద్గీత మీద. అర్థమైందండి? కనీసం 5 గంటలన్నా ఖర్చు పెడతాను. అందుకనే కదా ఈ లోతులోకి వెళ్ళగలిగి నేను చెప్పగలుగుతున్నాను మీకు. భగవంతుడు చెప్పిన మాటలని యథాతథంగా మీరు అర్థం చేసుకుంటేనే మీ జీవితం మారుతుంది. లేకపోతే మళ్ళీ పఠన పారాయణ శ్రవణ ప్రచారం. ఒకసారి ఈ 3వ అధ్యాయంలోని 17వ శ్లోకంలో ఈ పుస్తకంలో ఏం చెప్పాడు, ఎందుకు చెప్తున్నానో అర్థమైంది కదా, గుర్తు చేసుకోండి. ఇది నేను చెప్పినది ఒక అర్థం చెప్పాను మీకు, నేను స్వయంగా తత్వం ఆధారంగా మీకు చెప్పాను. మళ్ళీ భాష్యకారులు ఏ విధంగా చెప్పారు అనేది తెలుసుకున్నారంటే మీకు ఒకసారి ఏదైనా తేడా ఉన్నా కూడా మీరు అర్థం చేసుకోవడానికి ఫీల్ అవుతుంది. ఎందుకంటే మీ దగ్గర తత్వజ్ఞానం లేదు, మీ దగ్గర భాష్యంతో కూడుకున్న పుస్తకాలే ఉన్నాయి. ఏదైనా తేడా వస్తే దానిని కూడా నేను అర్థం ఎందుకు చేస్తున్నాను అంటే దాన్ని మీరు అర్థం చేసుకుని మీరు దాన్ని సరి చేసుకుని మీరు కూడా ఒక ఆధ్యాత్మిక ప్రయాణ మార్గంలో భగవంతుడు నిర్దేశించిన మార్గంలో ప్రయాణం చేయగలుగుతారు. 3వ అధ్యాయంలో అది ఆ ఉద్దేశం అనమాట. ఇక్కడ ఉన్నది ఎందుకు చదువుతున్నానంటే యథాతథంగా చదువుతున్నాను. మీ దగ్గర ఉన్న పుస్తకం కూడా తీసుకుని చదువుకోండి, అదే అర్థం వస్తుంది. యస్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సో ఈ విధంగా ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన, ఘన అనే తీసేయండి, ఎందుకంటే అశరీరి భగవంతుడు. విదేహి అంటారు, భగవంతుడు ఒక దేహదారి కాదు, ఆత్మస్వరూపం. ప్రాప్తి నొందిన, అది అనమాట. మన కరెక్షన్ తీసుకోవాలి ప్రతి దగ్గర. జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము. అనిత్యము ద్వారా పొందేటువంటి ఆ ఆనందము అశాశ్వతము, అది కూడా అనిత్యమే. అర్థమైందండి? ఆత్మయందే రమించును, అతడు పూర్ణకాముడు. పూర్ణకాముడు, ఇంకా కోరికలు ఏం లేవని. అంటే భగవంతుడిని పొందాడు, భగవంతుడి నుంచి లభిస్తున్నటువంటి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాడు. అంతకంటే కావాల్సిందే ఉందండి. మిగతావన్నీ చిన్న చిన్న కోరికలు కదా, అంటే అవన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయండి. దానికోసం ప్రత్యేకంగా కోరుకోకలే. హయ్యెస్ట్ కొండ ఎక్కిన వాడికి ఈ కొండ ఆ కొండ ఎక్కారంటే నవ్వుతాడు. నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కానయ్యా, అంతకంటే గొప్ప కొండ ఏమన్నా ఉంటే చూపించబోయా. టెన్జింగ్ నార్కే, ఎడ్వర్డ్ హిల్లరీ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అడగండి ఏంటంటే మా హైదరాబాద్లో నౌబత్ పహాడ్ ఎక్కారా, నవ్వుతాడు. అర్థమైందంటే హయ్యెస్ట్ పీక్ లోకి వెళ్ళినటువంటి వాడు పొందే ఆనందము ఇంకెంత హయ్యెస్ట్ గా ఉంటుందంటే చిన్న 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 వాటిని అధిగమించేస్తాడు. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. ఎన్నిసార్లు వచ్చిందండి ఆత్మ ఆత్మ ఆత్మ? 3 సార్లు వచ్చింది. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు, అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. అర్థమైందండి? ఇది మనము భగవంతుడి త్రిగుణాతీతుడు అన్న దాంట్లో సబ్జెక్ట్లో 2వ అంశంలోకి వెళ్ళిపోదామండి. చేసి పెట్టుకున్నాను. 18వ అధ్యాయంలోని 40వ శ్లోకం మీ ముందు తీసుకుని వస్తున్నాను. ఇదివరకే చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ సందర్భోచితంగా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? భగవంతుడు త్రిగుణాతీతుడు. అంటే ఒక్క భగవంతుడే త్రిగుణాతీతుడు. ఒక్క నిరాకారుడైనటువంటి భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు, ఆయన మాత్రమే త్రిగుణాతీతుడు. మిగతా దేహదారులందరూ కూడా త్రిగుణాలలోనే ఉంటారు. 18వ అధ్యాయంలో 40 శ్లోకం చెప్తా ఉంది, నేను చెప్పడం లేదండి.
18 అధ్యాయం 40 శ్లోకం ఏం చెప్తుంది? దేహం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ త్రిగుణాలలోకి రావలసినదే. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభి స్యాత్ త్రివిర్గుణైః. ఏమండి, ఈ ప్రపంచములో ఉన్నటువంటి ఏ ప్రాణి, అదేవిధంగా ఆకాశములో ఉన్నటువంటి ఏ ప్రాణి అయినా, ఎందుకు చెప్తున్నాడు? మనం అంటే ఆ స్వర్గం అంటే ఆకాశంలో ఉంది అనుకుంటాం కదా. స్వర్గములో ఉంటే స్వర్గం ఆకాశంలో ఉంది, ఆకాశం పైన ఎక్కడో ఉంది, పాతాళంలో నరకం ఉంది, ఇవన్నీ అనుకుంటున్నాం కదా. అందుకని భగవంతుడు ఆ క్లారిటీ ఇస్తున్నాడు. మనుషులు ఆకాశంలో ఉన్నప్పటికీ, పృథ్వీ అంటే ఈ భూమి మీద ఉన్నప్పటికీ, అదే విధంగా వాళ్ళు దైవీ సంస్కారాలతో 33 కోట్ల మంది దేవీ దేవతలుగా పరిగణింపబడుతున్నటువంటి ఆ దేవీ దేవతలకి కూడా శరీరం ఉంది కదా. ఇప్పుడు దేవీ దేవత లక్ష్మి, సరస్వతి, బ్రహ్మ, వీళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాం కదా. రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, అందరికి దేహం ఉంది. ఎవరికైతే దేహం ఉన్నదో వారు శాశ్వతంగా ఒక స్థితిలో ఉండరు. సాత్విక, రాజసిక, తామసిక, ఈ విధంగా స్థితులు మారుతూ ఉంటాయి అంటున్నారు. తదస్తి పృథివ్యాం. పృథివ్యాం అంటే ఏంటి? భూమండలం, పృథ్వీ. వా దివి దేవేషు. దివి అంటే ఆకాశం, అంటే స్వర్గం, పైన ఏదో అనుకున్నటువంటి, పైన ఏదన్నా లోకం అంటూ 14 లోకాలని చెప్పుకుంటాం కదా. ఎక్కడైనా మనుషులు కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా త్రిగుణాలలోకి వస్తారు. దేహం ఉన్నట్లయితే త్రిగుణాలలోకి వస్తారు. ఇవి దేవేషు వా పునః. సత్వం అంటే ప్రాణి. ఇక్కడ అర్థం చేసుకోవాలి, సత్వం అంటే ప్రాణి. ఏ ప్రాణి అంటే మనుషులు, దేవతలు, ఇంకేమైనా దేవదారులు, ఇంకేమైనా ఉన్నప్పుడు అనుకో చెప్తాం కదా. ఏమంటాము? ఈ ధర్మస్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, ఎట్సెట్రా ఎట్సెట్రా, వగైరా వగైరా. పుణ్యాత్ములు, మహాత్ములు, పాపాత్ములు, క్రూరాత్ములు, అంటే అందరూ దేహం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ త్రిగుణాల నుండి తప్పించుకోలేరు. ఎంత అద్భుతమైనటువంటి కన్ఫర్మేషన్ అండి. భగవంతుడు చెప్తున్నాడు, దీని అబద్ధం అవదండి ఇది. తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం. సత్వం ప్రకృతి జైర్ముక్తం అంటే ప్రకృతి నుండి ఉన్నటువంటి వాళ్ళు త్రిగుణాల నుండి ముక్తి పొందడం అసంభవం అంటున్నాడు. అందరూ త్రిగుణాలలోనే ఉంటారు. అర్థమైందండి. ఇదే విశ్య త్రిభిర్గుణై. మనం మరొక శ్లోకం కూడా ఇందులో 18వ అధ్యాయంలోని 40వ శ్లోకం అర్థం నేను చెప్పాను. నేను చెప్పిన అర్థమే ఉందా ఇందులో, విడిగా వేరేగా ఉందా అన్న దానికోసం అని చెప్పి నేను ఈ పుస్తకం చదువుతున్నానండి, వేరే ఉద్దేశం కాదు. మీ యొక్క నమ్మకాన్ని ఇంకా బలపరచడం కోసం, ఆధ్యాత్మికత వైపు మిమ్మల్ని మళ్లించడం కోసం ఒక ఏకైక ఉద్దేశంతోనే కూడా నేను యాడ్ చేశాను అనమాట. 18వ అధ్యాయంలో 40వ శ్లోకం ఇక్కడ ఏమిచ్చారు? పృథ్వీ యందు గాని, ఆకాశమునందు గాని, దేవతల యందు గాని, మరే ఇతర లోకముల యందు గాని, 14 లోకాలు, భువర్లోకము, సువర్లోక ఏదో ఉంది కదా. ఇక గూగుల్లో కొడితే వస్తుంది. 14 లోకాలు ఏంటంటే అవన్నీ వచ్చేస్తాయి. మరే ఇతర లోకముల యందు గాని, ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు. అందులో ముఖ్యంగా ఏం చెప్పారు? పృథ్వీ మీద అంటే 850 కోట్లు, ఆకాశం పైన అంటే పోనీ దేవీ దేవతలు 33 కోట్ల మంది దేవీ దేవతలు. ఎవరు కూడా త్రిగుణాల నుండి పేరు త్రిగుణాలు. ఎందుకంటే అది ప్రకృతి నుండి వస్తుంది. దేహం అంటే ప్రకృతి. అర్థమైందా? ఇప్పుడు 2వ శ్లోకం తీసుకుందాము. 7వ అధ్యాయంలోని 14వ శ్లోకం అండి. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఒక్క భగవంతుడే త్రిగుణాతీతుడు. ఇప్పుడు భగవంతుడు త్రిగుణాతీతుడైనప్పుడు నేను ఎలాగ త్రిగుణాతీతున్నవాడు? ఎందుకంటే భగవంతుడు సంతానము కదా. భగవంతుడికి ఉన్నటువంటి గుణం మనకు రావాలి కదా. త్రిగుణాలలో ఉండకూడదండి. త్రిగుణాలలో ఉన్నామంటే సతో రజోతమో. మా పొద్దున నవ్వుతూ ఉంటాం, మధ్యాహ్నం ఎవడో ఫోన్ చేస్తాడు, ఏదో తిడతాడు, దాంతో బాధపడతాము. సాయంకాలం ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు వస్తారు, బాధపడతాం. అంటే ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి సంకల్పంలోనూ ఇలాగ సత్వ రజో తమలో అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాము. ఇంకా మధ్యలో మనకు అనారోగ్యం పాలవుతాం. అందుకనే ప్రపంచం అంతా రోగాల నిలయంగా తయారైపోయింది. అందుకని మన భగవంతుని ఏం వేడుకోవాలి? నేను కూడా త్రిగుణాతీత స్థితికి ఎలా చేరుకోవాలి?
త్రిగుణాతీత స్థితికి చేరుకుంటేనే పరమాత్మ కిరణాలు మనలో పడతాయి. పరమాత్మ సమానంగా అవుతాయి. పరమాత్మ కాము, పరమాత్మకి దగ్గరికి అవ్వడానికి ఈ త్రిగుణాల నుంచి బయటపడాలి. దానికి ఫార్ములా చెప్తున్నాడు భగవంతుడు. ఎంత చక్కగా ఉంది చూడండి. దైవీయేషా గుణమయీ, ఏదంటే 3వ అధ్యాయంలోని 7వ అధ్యాయంలోని 14వ శ్లోకం. ఈ శ్లోకం నంబర్లు రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు యాక్యురేట్గా చెప్పాలి కాబట్టి. 7వ అధ్యాయంలోని 14వ శ్లోకం. దైవీయేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఇది శ్లోకం అండి. ఒకసారి మీరు ఇందులో ముఖ్యమైన పదాలను అర్థం చేసుకోండి. దైవీహేష గుణమయీ అన్నాడు. భగవంతుడు లౌకికము కాదు, భౌతికము కాదు, అలౌకికము. అర్థమైందండి? దైవీ అంటే ఏంటి? అలౌకికము. ఇక్కడ దేవతలు ఎవరు లేరు కదా, ఉన్నారు? ఇక్కడ దేవతలు ఉన్నారా? ఇక్కడ భగవంతుడు ఉన్నాడా? అలౌకికము. మరియు ఏమన్నాడు? గుణమయి అన్నాడు. గుణమయి అంటే త్రిగుణాతీత. అర్థమైందండి? దైవీయేషా గుణమయీ మమ మాయా దురత్యయా. భగవంతుడు సృష్టించినాడనమాట ఈ యొక్క చరాచర జగత్తుని, మనుషులని, ప్రకృతిని. ఏమంటే జడ చైతన్యంలో ఉన్నటువంటి 84 ఏమంటారు మన 850 కోట్ల మనుషులని, వాళ్ళందరూ కూడా త్రిగుణాలతో ఉన్నారు. అర్థమైందండి? దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా. నేను త్రిగుణాతీతుడుగా ఉన్నాను కాబట్టి మీరు నన్ను చేరుకోలేరు. మీరు త్రిగుణాలలో ఉన్నారు, నేనేమో త్రిగుణాతీత స్థితిలో ఉన్నాను. మీరు నాకు కనెక్ట్ అవ్వడం లేదు. ఇన్నాళ్ళు మనం ఏం చేస్తున్నాం? అదే విధంగా చేస్తున్నాం. మనమేమో ప్రకృతి భ్రాంతిలో ఉన్నాం, నేను దేహం అనే భ్రాంతిలో ఉన్నాం. భగవంతుడికి దేహం లేదు, పరమాత్మక స్థితిలో ఉన్నాడు ఆయన. అర్థమైందండి? గుణమయ్యి, మనందరం గుణమయ్యి. దైవీ ఏష గుణమయ్యి మమ మాయా దురత్యయ అన్నాడు. మమ మాయా అంటే భగవంతుడి యొక్క అదొక ఇల్యూషన్ అన్నమాట. కనబట్టు కదా భగవంతుడు. ఈ 2 భౌతిక చర్మ నేత్రాలతో మనం భగవంతుడిని చూడలేము కదా. అందువలన మీరు నాతో కనెక్ట్ కాలేరు అంటున్నారు. మమ మాయా దురత్యయ. దానికోసం ఏమంటున్నాడు తర్వాత? ఫార్ములా ఏంటి? దానికి ఆన్సర్ ఏం చెప్తున్నాడు? మామేవ ఏ ప్రపద్యంతే. మాం ఏవ ప్రపద్యంతే. ఏ అంటే అక్కడ ఎవరైతే నన్ను ఈ యొక్క క్షణము తెలుసుకొని, భగవంతుడు త్రిగుణాతీతుడు, భగవంతుడు దేహము లేదు, ఆయనకి సొంత దేహము లేదు, ఆయనని భౌతిక కళ్ళతో చూడలేము, ఆయనకి దేహము లేదు కాబట్టి ఆయన త్రిగుణాతీతుడు. నేను త్రిగుణాలలో ఉన్నాను, నాకు ఒక వస్త్రం ఉంది, ఈ శరీరం అనే వస్త్రం వేసుకొని నా పాత్రని నేను పోషిస్తున్నాను. అర్థమైందండి? కాబట్టి నేను త్రిగుణాలలో ఉన్నాను, భగవంతుడు త్రిగుణాతీతుడు. ఇప్పుడు ఈ జ్ఞానం ఉండాలి మనకి. భగవద్గీత చెప్పేది శాస్త్రం అనుకుని మనం ఏం దాన్ని లైట్గా తీసుకుంటున్నాం. కానీ శాస్త్రం అనే దానికంటే భగవద్గీత ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒక పుస్తకము అనుకుంటే అర్థమవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానము, స్పిరిచువల్ నాలెడ్జ్. అర్థమైందండి? మామేవయే ప్రపద్యంతే. నన్ను నిరంతరము మిమ్మల్ని మీరు ఆత్మస్వరూపంగా అర్థం చేసుకుని నన్ను నిరంతరము యోగం అనేటువంటి మార్గము ద్వారా నన్ను జ్ఞాపకము చేసినట్లయితే, నన్ను తలంచినట్లయితే, నన్ను స్మృతి చేసినట్లయితే మాయామేతాం తరంతితే. చాలా సులభంగా ఈ మాయ, ఏదైతే త్రిగుణాలనేటువంటి మాయ, నేను క్రియేట్ చేసినటువంటి మాయ, దీని నుండి మీరు సులభముగా దాటగలుగుతారు. మీ యొక్క స్థితి బాగుంటుంది. ఈ సంసార సాగరము నుండి మీరు బయటపడగలుగుతారు అంటున్నారు. అర్థమే? మనం ఏం అర్థం చేసుకోవాలి? నేను దేహదారిని, త్రిగుణాలలో ఉన్నాను. భగవంతుడు విదేహి, ఆయనకి శరీరం లేదు, ఆయన త్రిగుణాతీతుడు. ఇప్పుడు నేను పరమాత్మతో కనెక్ట్ చేయాలంటే ఏం చెయ్యాలి? నేను కూడా ఆత్మస్వరూపంలోకి రావాలి. మామేవయే ప్రపద్యంతే. ఆత్మస్వరూపంలో వచ్చి పరమాత్మని స్మృతి చెయ్యాలి. అప్పుడు పరమాత్మ యొక్క జ్ఞాన కిరణాలు మనలో ప్రసరింపబడతాయి, దివ్య గుణాలు వస్తాయి.
మరియు దివ్య శక్తులు వస్తాయి. ఆ విధంగా మనం పరమాత్మతో కనెక్ట్ అవుతాము. మనలో ఏమవుతుందంటే ఒక ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. విషయ వికారాల జీవితం నుండి, అర్థమైందండి, ఆత్మలో ఉన్న గుణాలను శక్తులను అనుభవం చేసే శక్తిలోకి వస్తాం. అక్కడే మనం ఇందాక అనుకున్నాం కదా, ఆత్మతృప్తశ్చ మానవ అన్నాం కదా, ఆత్మరతిరేవ అన్నాం కదా, అక్కడ ఆత్మానందము మనకు వస్తుంది. అర్థమైందండి, ఆత్మ తృప్తి, ఆత్మ సంతుష్టత, ఇవన్నీ కూడా ఒక సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, అది మనకు అనుభవం అవుతుంది. దాని ద్వారా మీరు ఈ యొక్క త్రిగుణాల యొక్క మాయ దీని నుండి దాటి నన్ను మీరు ప్రాప్తి చేసుకోగలుగుతారు. ఇదే అర్థం. ఒక్కసారి ఈ గీతలో ఏమి ఇలాగే మరికొన్ని శ్లోకాలు మీకు పరమాత్మతో యోగం చేసినట్లయితే ఏ విధంగా మీలో ఒక నిండుదనం వస్తోంది, అర్థమైన ఒక సంతుష్టత వస్తోంది, ఒక ఆనందాన్ని అనుభవం చేస్తారు. అటువంటి కొన్ని శ్లోకాలు రాబోయే 2-3 ఎపిసోడ్స్ లో మీ ముందు తీసుకుని వస్తాను. దయచేసి సబ్జెక్ట్ ని చాలా సీరియస్ గా తీసుకోండి. భగవంతుని ప్రాప్తి చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది, కొన్ని లక్షల మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళనే బ్రహ్మ కుమారులు అని అంటున్నారు. మేము కూడా ఎందుకు ప్రాప్తి చేసుకోకూడదన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి సేవా కేంద్రానికి వెళ్ళినట్లయితే మీరు కూడా అటువంటి స్థితిలోకి రాగలుగుతారు. ఇక్కడ కేవలం ఆత్మానుభవం చేయిస్తారు, ఇంకేమి చేయించదు. ఆత్మానుభవం చేయిస్తే చాలా పరమాత్మ జ్ఞానము, పరమాత్మ కిరణాలు, పరమాత్మ శక్తులు, గుణాలు మనలో వస్తాయి. 7వ అధ్యాయంలో 14వ శ్లోకం అండి. దైవీయేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే అయామేతాం తరంతి. మీనింగ్ ఏంటంటే, నా మాయ త్రిగుణాత్మకమైనది. నా మాయ త్రిగుణాత్మకమైనది అంటే ఏంటి? భగవంతుడు త్రిగుణాలలో ఉన్నాడని కాదు అక్కడ. భగవంతుడు సృష్టించినటువంటి మాయ అంటే ప్రకృతి అంటే పంచవికారాలు. అర్థమైందండి, కామ, క్రోధ, లోభము, అహంకారాలు అనబడేటువంటి దేహాభిమాన స్థితి, దాన్ని మాయ. ఇదంతా ప్రపంచమే, చరాచర జగత్తుని భగవంతుడిగా సృష్టించాడు. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, నా మాయ త్రిగుణాత్మకమైనది అన్నాడు, అలౌకికమైనది అన్నాడు. లౌకికం అంటే భౌతికం అండి, గుర్తుపెట్టుకోండి. లౌకికం అంటే భౌతికం, ఫిజికల్. అలౌకికం అంటే మెటాఫిజికల్, సూక్ష్మము అంటారు. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది అన్నాడు. చూసారా, ఈ త్రిగుణాతీత స్థితి ఇంపాసిబుల్ అంటున్నాడు, సాధ్యము కాదంటున్నాడు. కానీ అన్నాడు మళ్ళీ, చూసారా, కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు. ఇక్కడ భజించడం అంటే ఏంటంటే స్థూలమైపోయింది. ఎందుకంటే భగవద్గీతని స్థూలంగా అర్థం చేసుకున్నారు కాబట్టి అది భజన, కీర్తన, పూజలు ఆ విధంగా అంటున్నారు. కానీ దీని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే భగవంతుడిని స్మృతి చేయటం, ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ యొక్క స్మృతి, అదేనమాట ఇక్కడ భజన అంటే. ఆ కరెక్షన్ కోసమే నేను చెప్తున్నానండి, ఊరికనే చెప్పటం లేదు. ఆ కరెక్షన్ కోసం, మీలో ఆ కరెక్షన్ మీ దగ్గర కూడా పుస్తకం ఉంచుకోమని కూడా చెప్పాను నేను. పుస్తకం ఉంచుకున్నట్లయితే మీకు ఆ క్లారిటీ వస్తుంది. భగవంతుడి పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళే చేస్తారండి ఇవన్నీ కూడా. అర్థమైంది, నేను ఏ విధంగా ఉన్నాను ఆ విధంగానే ఉంటాను అనుకున్న వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళ కోసం కూడా కాదు. ఈ తత్వజ్ఞానం అనేది ఏంటి, కేవలం తత్వాభిలాషులకు మాత్రమే. ఏమిచ్చాడండి, దైవీహిష. నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి, మాయ అంటే త్రిగుణాతీత, ఈ దేహ భ్రాంతి, నేను దేహం అనే మాయ, నేను ఆత్మను, ఇది నా దేహము, అది మాయాతీత స్థితి, అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. ఏమైందండి? సో ఇది విషయము. ఇక్కడితో మనము భగవంతుడు ఒక్కడే త్రిగుణాతీతుడు అన్న ఈ యొక్క సబ్జెక్ట్ అంశంలోని ఈ ఎపిసోడ్లోని చర్చని మనం ఇక్కడితో ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో ఈ త్రిగుణాతీత స్థితి మీద ఇంకా కొన్ని భగవంతుడు వెల్లడించినటువంటి శ్లోకాలని మీ దృష్టికి తీసుకొని వస్తాను, చర్చించుకుందాము. మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ కూడా నమస్కారము, నమస్మాంజలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో
ఆధ్యాత్మిక రహస్యాల కోణాలను చక్కగా వివరణాత్మకంగా వివరించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.